బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. బ్రిడ్జ్ విరిగిపోయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ బ్రిడ్జ్ విరిగిపోయింది. బ్రిడ్జ్ బ్రోకెన్. వాట్ వి డు సార్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా, తెలుగు మాట్లాడుతున్నావా? సార్ ఇంగ్లీష్ లో బ్రోకెన్ అంటే దాని అర్థం తెలుగులో విరిగిపోయింది అని చెప్తున్నాడు. మొత్తానికి బ్రిడ్జ్ బ్రోకెన్ అయింది. సార్ 1 జంప్ 2 జంప్ అక్కడికి డంపు. ఎస్, ఒకే మార్గం ఉంది. ఎస్ సార్ దేవుణ్ణి దండం పెట్టుకోండి సార్. ఏయ్ చీఫ్, ఇది ఈ రోజు పోలీస్ పరువుకు సంబంధించింది. కమాన్ ఫార్వర్డ్ మార్చ్ జంప్. సార్ అయ్యో సార్ నాకేదో భయంగా ఉంది. అయ్యో మమ్మల్ని కాపాడండి. ఏయ్ జీప్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు ప్లీజ్. కొంచెం ముందుకు వెళ్ళు. కొంచెం ముందుకి వెళ్ళు. ఎలాగో మన జీపాలను కాపాడింది సార్. ఐ సెల్యూట్ యు జీపు గారు. ఐ సెల్యూట్ యు. నువ్వు నీ డ్యూటీని పూర్తిగా ఆఖరి నిమిషం వరకు నిర్వర్తించావు. పోలీసులకి అండగా ఉన్నావు. పదండి, అలాగే ముందుకు వెళదాం. పరేడ్ స్పీడ్ మార్చ్. మళ్ళీ మర్చిపోయాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, వెనకిరా. ఇక నువ్వు స్పృహలోకి రా. సార్ నేను మీ కానిస్టేబుల్ సార్. అవును సార్, మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం? ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కదా సార్. ఇలాగే నిలబడి ఉంటే త్వరగా పని అవ్వదు సార్. రండి సార్, మనం వేగంగా వెళ్దాం. పెద్దన్నయ్య, ఇంకా కొంచెం వేగంగా పోనివ్వండి. ఆ జాను మన వెనకాలే ఉన్నాడు. ఆ జాన్ బాస్ చెంకు కూడా హెలికాప్టర్లో మన వెనకాలే ఉన్నాడు. అదిగో అటు పోనివ్వు. ఒక కప్ప ఎన్ని కుప్పి గంతులేసినా కోతిలా మారలేదు. కాబట్టి మీరు నా చేతిలో ఎప్పుడు ఓడిపోవలసిందే. నాకు మీలాంటి మురికి మనుషులంటే అస్సలు ఇష్టం ఉండదు. అర్థమైందా? అయ్యయ్యో పతులు, ఇప్పుడు ఏం చేద్దాం? మనల్ని ఇలాగే తీసుకువెళ్ళేలా ఉన్నాడు. లగైతూ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఐడియా సజ్జి. మోటు ఒక పంచే, ఎలాగైనా సరే కారుని టనల్ లోపలికి తీసుకువెళ్ళు. పెద్దనయ్య, మీరు అక్కడి నుంచి లేవండి. కారు నేను నడుపుతాను. హెలికాప్టర్ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. ఓరి నాయనో, అసలు ఏం జరుగుతోంది? ఏయ్ మోటు పత్లు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. కాదు, బాయ్ బాయ్ కూడా కాదు. ఇప్పుడు మీరు నరుస్తారు.
త్వరగా కానివ్వండి, ఎలాగైనా దాన్ని ఎగిరేలా చెయ్యాలి, త్వరగా. సూపర్. ఈ విరిగిపోయిన సైకిల్ ని ఎవరు తోల్తారో? సార్, మీరు ఇక్కడే ఉన్నప్పుడు మేము సైకిల్ తొక్కితే ఏం బాగుంటుంది చెప్పండి సార్, అందుకే చెప్తున్నాను. అవును సార్, ఇతను చెప్పింది రైట్. RYTE రైటే కదా సార్? మీరుండగా మేము వెళ్తామని చెప్పడం తప్పే కదా సార్? ఏమంటారు సార్? మీకు సెల్యూట్ సార్. ఓకే 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 ఓకే, మీ ఇద్దరికి నా మీద ఇంత నమ్మకం ఉందని తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తోంది. సైకిల్ నేనే తొక్కుతాను. అద్దరు కొడుతున్నారు సార్. అదిగో అలా చూడండి, మిస్టర్ చెంకు విరిగిపోయిన తన హెలికాప్టర్ ను బాగు చేసి ఎలాగైనా సరే ఎగిరేలా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మిస్టర్ జట్కా, నువ్వేం సైంటిస్ట్ అయ్యా, ఏదో ఒకటి చెయ్యి. ఓకే సార్. మీరందరూ నాలో నిద్రపోతున్న సైంటిస్ట్ ని తట్టి లేపారు. మిత్రులారా, ఇప్పుడు చూడండి, ఈ డాక్టర్ జట్కా ప్రతిభ ఏమిటో ఇప్పుడు చూస్తారు. అదిగో వాడు చూడండి, అదే ఈ జట్కా యొక్క అద్భుతమైన ఎయిర్ ప్లేన్. రండి వెళతాం, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు? ఎక్కి కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది దీని ప్రతిభ ఏమిటో. రండి మోటు పత్రు, మీరు వెళ్ళి ముందు కూర్చోండి. మీరు పెడలింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎంత వేగంగా పెడలింగ్ చేస్తే ఇదంత తొందరగా ఎగురుతుంది. మిత్రులారా, మనం దీన్ని ఎంత వేగంగా తొక్కితే ఈ ప్లేన్ అంత వేగంగా వెళ్ళడం మొదలవుతుంది. అరే, కాసేపు ఈ ప్లేన్ ఆపేయండి, ముందు పెద్ద లోయ ఉంది, వెంటనే ప్లేన్ ఆపేయండి. అయ్యో, నన్ను క్షమించండి, తొందరలో ఈ ప్లేన్ కి బ్రేక్ అమర్చడం మర్చిపోయాను. ఇక ఇప్పుడు దీన్ని ఆపడం సాధ్యం కాదు. మీరందరూ నన్ను క్షమించాలి. బాస్ బాస్, అటు చూడండి, మోటు పత్తులు పాట పాడుతున్నారు. ఏంటి పాట పాడుతున్నారా? ఎందుకోసం? ఒకవేళ వాళ్ళకి ఆ నిధి దొరికిందేమో. జాన్, ఏమిట్రా ఏం చూస్తున్నావు? మనం చెయ్యాల్సిన పని ముందు చూడు, లేదంటే నిన్ను పచ్చడి పచ్చడి కింద చెదకొడతాను. జాగ్రత్త. బాస్ బాస్, నేను వస్తున్నా, ఆగండి బాస్. అయ్యయ్యో, నా కొడుకు! గాలిపటం!
అదిగో అటు చూడండి, కిస్మస్ మౌంటైన్ అక్కడే ఉంది. మనకి చాలా దగ్గరలోనే ఉంది. కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళిపోతాం. నా గాలి పట్టం. గుడ్డడా, నా కొడుకు ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏంటిది? త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. మనం చిక్కుకుపోయాం. నాకు మురికన్నా సరే, మురికిగా ఉన్న వాళ్ళన్నా సరే అస్సలు నచ్చదు. వెంటనే శుభ్రం చెయ్యండి. మోటు నువ్వు పరిగెడుతూనే ఉండు, ఎక్కడ ఆగొద్దు. అయ్యయ్యో, వీళ్ళు ఇక్కడికి వచ్చేసారా? నా మనుషులు వచ్చేసారు చూడండి. ఇక మీరు నా నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపోండి. ఇది నాది. మోటో పత్లు గొడవ మొదలు పెట్టింది మీరు, ఫలితం కూడా మీకే. ఈ కాలము మీదే, అలాగే యోగము మీదే. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి. అలాగే ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉంటే ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. ఆ రోజు వచ్చి మనం బలాబలాలు తేల్చుకుందాం. అర్థమైందా? కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే రాపతులు, వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా ఎదురు చూస్తూ కూర్చుందాం. ఇప్పుడు మనకు ఖాళీ దొరుకుతుంది, అప్పుడు ఫైట్ చేద్దాం. అయ్యో, అతను మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ఎప్పుడు ఫ్రీగానే కదా ఉన్నాం, అందుకని అతని దగ్గర నుంచి ఆ కిరీటాన్ని ఇప్పుడే తీసుకుందాం. వెళ్ళండి. ఇలా చూడు మిస్టర్ చంకు, ఈ మోటు పతులు ఉన్నంత వరకు నువ్వు ఇక్కడి నుంచి ఈ కిరీటాన్ని తీసుకుని వెళ్ళలేవు. ఈ కిరీటం మా పుర్ఫిరి నగరానికే సొంతం. దీని ద్వారా మేము ఈ పుర్ఫిరి నగరంలో హాస్పిటల్ ని, స్కూల్స్ ని కడతాం. అప్పుడే ప్రజలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతాయి. నన్ను క్షమించండి మోటు పత్రులు, ఈ నిధిని మీరిద్దరే సొంతం చేసుకుంటారేమోనని నేను మీ మీద అపోహపడ్డాను. నన్ను క్షమించండి. నేను ఆ దుర్మార్గులకి సహాయం చేశాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇలా చూడండి మోటు పత్రులు, మన పురుపురి నగర భవిష్యత్తు కోసం నేను ఇప్పుడు మీ పక్షమే వహిస్తున్నాను. అది చూస్తాను బాక్సర్, నువ్విక్కడే ఎంతసేపు ఉండగలుగుతావని. గాడ్స్ అటాక్ చెయ్యండి. Hey, stop! The name is Chingam, Inspector Chingam. మేము ముగ్గురం మిమ్మల్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టాం. Come on, constables, arrest them. మర్యాదగా చెప్తున్నాను, హ్యాండ్స్ అప్, సరెండర్ అయిపోండి. వైస్ సింగం గారు, మీరిక తుపాకీ పేల్చడం ఆపండి. వాళ్ళతో మనం బాహాబాహి తేల్చుకుందాం. రండి, అటాక్!
పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. మీరంతా ఏం చేస్తున్నారు? తప్పుగా ఫైట్ చెయ్యండి గాడ్స్. చేతులు పట్టుకో. మిస్టర్ చెంకో, మర్యాదగా కిరీటాన్ని మాకిచ్చేయి, లేదంటే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాం. నీకు మురికి మనుషులంటే అసలు పడదు కదా. మర్యాదగా ఇచ్చేయి. నేను మురికిగా తయారైతే గనక పూర్తిగా మురికిగా తయారవుతాను. ఇంతవరకు మీరు నన్ను కేవలం శుభ్రమైన మనిషిగా మాత్రమే చూశారు. ఇప్పుడు మురికి రూపాన్ని కూడా చూడండి. బాగా చూడండి. అల్ఫా బ్రేవో చార్లీ డెల్టా ఎగో. రండి. రండి. చాలు చాలు, నేను ఓడిపోయాను. నా ఇంత పెద్ద ఆర్మీ మోటు పత్రుల చేతిలో ఓడిపోయింది.
కిరీటము దొరకలేదు, అలాగే నేను కూడా మురిగ్గా అయిపోయాను. ఇలా అయిపోయారేంటి? మిస్టర్ చెంకు, మురికనేది బట్టలకు అంటుకున్నది కాదు, నువ్వు చేసే పనులు బట్టి నీ మనసుకు అంటుకున్నది. తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్క వ్యక్తి మురికి మనిషిగానే గుర్తించబడతాడు. ఇక్కడ మీ గొడవ పూర్తయినట్లయితే ఇక నేను నా కిరీటం తీసుకుని బయలుదేరినా మరి. జాన్, నువ్వు కాస్త ఆవిడకి అర్థమయ్యేలా చెప్తావా? లేదంటే నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పనా? ఈ కిరీటం మన ఫుర్ఫురి నగరం కోసం, మన గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉపయోగపడాలి. అర్థమైందా? ఎప్పుడైతే నా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి నా జీవితం నరకం అయిపోయింది పిన్ని. నన్ను మాత్రమే కాదు, నాతో ఉన్న వాళ్ళందరినీ ఏం పెట్టావు. నువ్వు ఇంటికెళ్ళి నేను వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తాను. ఇక నేను వెళ్తున్నాను. మోటు పత్లు, మీ ఇద్దరి ధైర్య సాహసాల వల్లే ఈ రోజు పుర్ఫురి నగరానికి కిరీటం దక్కింది. మీకు అందుకు ఖచ్చితంగా బహుమతి ఇప్పిస్తాను. లగాయతు బహుమతి మోటు పత్లులకే ఇస్తారా? గల్సీటా రామ్, డాక్టర్ జట్కా, మీ ఇద్దరికి కూడా బహుమతి ఇప్పిస్తారు. డోంట్ వర్రీ, కమ్ ఆన్ ఎవ్రీబడి, మూవ్ టు హెలికాప్టర్. అందరం జైలుకు వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నానని ఓడిపోయాననుకోకండి, మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. గురుపురి నగర ప్రజలారా, మోటు పత్లు ధైర్య సాహసాల వలన ఈ రోజు ఈ నగరంలో మనమంతా కలిసి ఇంత పెద్ద స్కూల్ని ప్రారంభించగలిగాము. మోటు పత్లు, మీ ఇద్దరికి మా ధన్యవాదాలు. మాకు మాత్రమే చెప్పకండి, మా మిత్రులందరూ దీనికోసం చాలా కష్టపడ్డారు. డాక్టర్ జట్కా, గసిడరామ్, ఇంకా చెంగం గారు, వీళ్ళందరి వల్ల ఇది సాధ్యమైంది. 3 cheers to all. హిప్ హిప్ హుర్రే! ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసే పని చాలా మంచి వాళ్ళకే అప్పగించినట్టున్నారు కదా. అతనికి మురికంటే అసలు ఇష్టమే ఉండదు. అందుకని మీట్ మిస్టర్ చెంకు క్లీనర్. లేదు, నేనే డాన్లకి డాన్ని, సూపర్ డాన్ని. నేను మురికి వాణ్ణి కాను. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.